చాలా వరకు ఈ ప్రాంతంలో చాలామంది వ్యక్తులు ఈ ప్రాంతంలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతం లేదు. ఇక్కడ మొత్తాన్ని ఖాళీ చేయించేశారు. పోలీసు ఒక్కరిని కూడా ఇక్కడ ఉంచే పరిస్థితి లేదని చెప్పారు. ఎందుకంటే ఈ ప్రాంతం చాలా ఎఫెక్టివ్ ప్రాంతం. ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళ మొత్తాన్ని కూడా ఇక్కడ ఇందాక మీరు చూసుంటారు. చాలామంది పబ్లిక్ ఈడ ఉన్న పరిస్థితి. కానీ ఇప్పుడు కానీ చూస్తే ఒక్కరు కూడా ఈ పబ్లిక్ ఇక్కడ లేదు. సో అటువంటి సిచ్యువేషన్ ఈ ప్రాంతంలో ఉంది. అంటే తుఫాను ఎంత తీవ్రతతో ఉంది, ఎంత వేగంగా తుఫాను పడుతోంది, ఎంత వేగంగా ఇది చూస్తున్నాను. గొడుగు పట్టుకునే పరిస్థితి లేదు, గొడుగు హ్యాండిల్ కావడం లేదు అసలు కంప్లీట్గా. నిజంగా ఇది ఇంపాసిబుల్. గొడుగుతో మన వల్ల కాదు. దానికంటే కూడా తడవడమే మేలు అనిపిస్తుంది. దాన్ని హ్యాండిల్ చేయడం కూడా చాలా కష్టంగా ఉన్న పరిస్థితి. సో ఇటువంటి సిచ్యువేషన్, అటువంటి పరిస్థితి మనకి కాకినాడ ప్రాంతంలో కనబడుతుంది. సేమ్ ఇంకా ఆల్మోస్ట్ ఆల్ తుఫాను ముందు ఏ విధంగా ఉంటుందో అటువంటి పరిస్థితులే కనపడుతున్నాయి. ఇక్కడ నిలబడడానికి కూడా వీలు లేని పరిస్థితి కనపడుతుంది సచిన్. కానీ ఓవరాల్గా మనం ఈ సబ్జెక్ట్లో ప్రభుత్వం చాలా సీరియస్గా దీని మీద ఎఫెక్ట్ పెట్టింది. రాత్రి జరగబోయే ఏదైతే ప్రళయం అనుకోవాలా, లేకపోతే తుఫాను ఒక బీభత్సం అనుకోవాలా, ఈ బీభత్సంలో తట్టుకునేదానికి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసింది ప్రభుత్వం తరఫున. అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేసింది. పూర్తిగా జనాల్ని ఎక్కడికక్కడ మార్చింది. తర్వాత కొన్ని ప్రాంతాల్లో, ఇప్పుడు పిఠాపురం, కొన్ని ప్రాంతాల్లో అన్నిటినీ పూర్తిగా కూడా వాళ్ళందరినీ ఖాళీ చేయించారు. తర్వాత పవర్ మొత్తం కూడా ఆఫ్ చేసేశారు. ఎందుకంటే ఈ గాలికి, తుఫాన్లకి ఎక్కడికక్కడ పోల్స్ పడిపోతున్నాయి. మరోవైపు షార్ట్ సర్క్యూట్లు జరుగుతున్నాయన్న నేపథ్యంలో పవర్ కూడా పూర్తిగా ఆపేసింది. ఆల్మోస్ట్ ఆల్ రవాణా వ్యవస్థ మొత్తాన్ని కూడా ఎక్కడికక్కడ క్లోజ్ చేసింది. రవాణా వ్యవస్థను కూడా బంద్ చేసేసింది. రవాణా వ్యవస్థని సాయంత్రం 6 గంటల నుంచి ఎక్కడికి పోవడానికి లేదని చెప్పి క్లియర్గా చెప్పిన పరిస్థితి. సో సముద్రంలో ఉన్న నేపథ్యంలో ఇక్కడి నుంచి ఎగిసి పడుతున్న నీళ్లు కావచ్చు, లేకపోతే ఒకవైపు పడుతున్న వర్షానికి కనీసం నిలబడలేని పరిస్థితి సచిన్. ఇంత ఇంపాక్ట్ అయితే కనబడుతోంది. చాలా చాలా అసలు నిలబడలేని పరిస్థితి నిజంగా. సో డైరెక్ట్గా అంత గట్టిగా ఈ తుఫాన్ అయితే స్టార్ట్ అయింది ఆల్మోస్ట్. అయితే ఇది తీరం రాత్రి 10:30-11 గంటల ప్రాంతంలో తీరం దాటబోతుంది. ఆ ప్రాంతంలో దాటినా లేదు 1 గంట లోపల ఎటువంటి పరిస్థితిలో తీరం దాటుతుంది అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. సో అటువంటి పరిస్థితి ఇక్కడ నడుస్తోంది. సో మరి దానివల్ల జరగబోతుందా అనేది ఇంకా ప్రాథమిక అంచనాకి రాలేదు. మోస్ట్లీ ఓడల రేవు ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉండొచ్చు అనేది ఒక ప్రస్తుతానికి ఒక అంచనా, తాజా అంచనా. కానీ అది 9:30-10 గంటల ప్రాంతంలో ఎలా ఉంటుందనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ విపరీతమైన గాలి, వర్షం. అసలు ఈ గాలి దాదాపుగా 80-90 కిలోమీటర్ల వేగంతోనే వీస్తోంది. చాలా ఇంపాక్ట్. అసలు మనిషిని నిలబడడానికి కూడా వీలు కాని పరిస్థితి. నేను కొంచెం లావుగా దిట్టంగా ఉంటాను కాబట్టి సరిపోయింది. లేదు సాధారణంగా సన్నగా ఉండే రిపోర్టర్లు అయితే గాలికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ చాలా క్లియర్గా కనపడుతుంది సచిన్. బట్ చూడాలి ఎటువంటి పరిస్థితిలో రాత్రి ప్రభుత్వం ఎటువంటి యాక్షన్స్ తీసుకోబోతుంది. ఇప్పటికే 3 రోజుల నుంచి చాలా సీరియస్గా ప్రభుత్వం అయితే పూర్తిగా కూడా తన చేతిలోకి తీసుకుంది. అన్నిటినీ తీసుకుంది. ఆర్టీసీని ఎక్కడికక్కడ ఆపింది, ట్రైన్స్ని ఆపింది, విమానాలను ఆపింది. అవసరమైతే ఎక్కడ ఒక చిన్న ప్రాణం పోకూడదని చెప్పింది. ఇందాకనే కలెక్టర్ కావచ్చు, విజయవాడ నుంచి సిపిలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక సీరియస్గా కొన్ని వ్యవహారాలు చెప్పారు. ఎవడు బయటికి రావడానికి లేదు. 7 గంటల తర్వాత నిత్యావసర వస్తువులు షాపులు కూడా బంద్ చేస్తున్నామని చెప్పిన పరిస్థితి. అటువంటి సిచ్యువేషన్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఎఫెక్ట్ జరగబోతుందో ఆ ప్రాంతాల్లో పూర్తిగా కూడా ఉంది సచిన్. అంటే దీని తర్వాత రాత్రి తర్వాత బీభత్సం ఏ విధంగా ఉంటుంది. లక్కీగా అంటే ఒక రకంగా కొంత మేలు. అర్ధరాత్రి తుఫాను దాటితే చాలా వరకు పబ్లిక్ బయట ఉండదు. ఒకవేళ డ్యామేజ్ జరిగితే జరగచ్చు గాక, కానీ పబ్లిక్ ప్రాణ నష్టం ఉండదు. అందరూ ఇళ్లలో ఉంటారు కాబట్టి ఒక రకంగా అది మేలు. బట్ నిజంగానే అది కానీ మామూలు ఈ టైంలో కానీ మధ్యాహ్నం పూట కానీ జరుగుంటే చాలా పెద్ద నష్టం జరిగేది అనేది. అయితే ప్రభుత్వం ఎక్కడికక్కడ పూర్తిగా కూడా అప్రమత్తం చేసింది. ఎవరిని పూర్తిగా ఉండద్దు. చాలా రోజుల నుంచి పిల్లలకి 2 రోజుల నుంచి ముందుగానే సెలవులు ఇచ్చే ప్రయత్నం చేసింది. ఎవరిని బయటికి రాకుండా చెప్పింది. సో అటువంటి సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి జరుగుతున్న అంటే ఆల్రెడీ కాకినాడ ఇంపాక్ట్ అర్థమైపోతుంది సచిన్. చాలా క్లియర్గా తుఫాను ఈ ప్రాంతంలో ఎటువంటి బీభత్సాన్ని సృష్టించబోతుంది రాబోయే 2-3 గంటల్లో అనేది
చాలా క్లియర్గా ఉంది. ప్రభుత్వం అన్ని రకాల చర్యలకైతే సిద్ధమైంది. ఇక్కడున్న ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకి తరలించింది. ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని, తర్వాత సేఫ్టీ లేని వాళ్ళని, వాళ్ళందరినీ కూడా ఒక సేఫ్ జోన్లోకి పెట్టే ప్రయత్నం చేసింది. వాళ్ళందరూ కూడా కొంత సేఫ్గానే ఉన్నారు. అయితే ఇప్పటికిప్పుడు జరుగుతున్న ఈ వ్యవహారంలో మాత్రం ఎటువంటి సిచ్యువేషన్స్ రేపు అంటే ఈ తుఫాను హిట్ అయిన తర్వాత జరగబోయే పరిణామాలు ఏంటి, ఏ ఏ విధంగా నష్టం ఎదుర్కోవాలి, ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, పంట నష్టం జరుగుతుందా, ప్రాణ నష్టం జరుగుతుందా, చెట్లు పడిపోతాయా, కరెంటు పోల్స్ నేలకొల్తాయా, ఇవన్నీ కూడా ఒక ఇష్యూ అయితే వీటన్నిటికి సంబంధించిన వ్యవహారంలో ఎంతవరకు వేచి ఉంటారు అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఆ ప్రభుత్వం అయితే దాని అన్నిటికీ సిద్ధంగా ఉంది. ఎలక్ట్రికల్ వాళ్ళకి సెలవులు లేవని చెప్పింది, రెవెన్యూ వాళ్ళకి సెలవులు లేవని చెప్పింది. సెలవుల్లో ఉన్న వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా అమ్మన్నారు. ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడ డిప్లాయ్ చేసిన పరిస్థితి. ఒక్కొక్క ప్రాంతంలో దాదాపుగా 2 యూనిట్లను పెట్టింది. అవసరమైతే ఇంకొక 4 యూనిట్లను కూడా స్పేర్లో ఉంచింది. చాలా వరకు కూడా చాలా ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలని అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి సజ్జన్, సో మేజర్గా కొంత జరిగినా యాక్టివేట్ కావడానికి, ఇమీడియట్గా రెస్క్యూ చేయడానికి, తర్వాత ఇమీడియట్గా వాళ్ళందరినీ ఒక సేఫ్ జోన్లోకి తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ దిశగా ముందుకు వెళ్తోందని ఆశిస్తున్నాం. చూడాలి మరి రేపు ఇవన్నీ ప్లానింగ్ అన్నీ సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతాయా లేదా అనేది రేపు మార్నింగ్ అని మనకి తెలియదు. ఇప్పుడు వరకు ఈ రాత్రి జరిగే ప్రళయం ఏ విధంగా ఉంటుందనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. సచిన్, ఏదైతే ఇష్యూ నడుస్తోందో అంటే తుఫాన్కి సంబంధించిన అప్డేట్స్ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. ప్రభుత్వం కూడా కాకినాడ, కాకినాడ యానాంకి మధ్యలో క్రాస్ అయ్యే సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే బేసిక్గా అది కూడా టువర్డ్స్ కోనసీమ జిల్లాల్లో ఓడరేవుల ప్రాంతం కావచ్చు, లేకపోతే ఆ ప్రాంతంలో హిట్ అయితే సరౌండింగ్ 60 కిలోమీటర్ల మేరకు పూర్తిగా కూడా ఆ ఇంపాక్ట్ కనపడే పరిస్థితి అయితే కనపడుతుంది. బట్ మనం కానీ చూసుకుంటే ఇప్పుడు ఇక్కడే కాకినాడలో వర్షం స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ ఈదురు గాలులు కూడా ఉంది. కనీసం గొడుగుని పట్టుకోలేని పరిస్థితి. ఇంకొక మనిషి గట్టిగా పట్టుకుంటే కానీ ఈ గాలికి తట్టుకునే పరిస్థితి లేదు. ఇద్దరు మనుషులు పట్టుకున్న గొడుగును చూడొచ్చు మనం ఏ విధంగా గొడుగు కూడా గాలికి ఊగిపోతుందో. దాదాపుగా 60-70 కిలోమీటర్ల వేగంతో ఇది కనపడుతోంది. చాలా వరకు సత్యన్న ఈ గొడుగుని హ్యాండిల్ చేయడం చాలా కష్టమైన పరిస్థితి. అందుకే మన రిపోర్టర్ని మళ్ళీ తోడుగా పెట్టాల్సిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. అటువంటి సిచ్యువేషన్ చూసామంటే గొడుగు ఇరిగిపోతుందేమో అని. ఇది ఆల్రెడీ మన గొడుగు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అటువంటి గొడుగు కూడా ఇక్కడ ఉండే పరిస్థితి లేదు. అంటే అటువంటి సిచ్యువేషన్ గాలులు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఆల్మోస్ట్ ఆల్ ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఇక్కడ మనం కానీ ఒకసారి చూస్తే ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా